కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు. జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు. మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే, ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప. దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు, దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకొని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా పెడతారు జ్వాలాతోరణం కింద నుంచి అంటే, జీవి అనేకమైనటువంటి పాపములను చేసి శరీరం విడిచిపెట్టిన తరువాత పరిగెత్తి 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 దాహంతో చిట్ట చివర ఆ యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రవాక్కు. శాస్త్రం కదా ప్రమాణం. నాకు నచ్చిందండి నచ్చలేదండి అని చెప్పడానికి కాదది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. నీ బుద్ధికి తోచినవన్నీ సత్యాలైతే భూమి తిరుగుతోంది, నీకు కనపడిందా? భూమి తిరుగుతున్నట్టు కనపడిందా? భూమి తిరుగుతున్నట్టు కనపట్టం లేదుగా. మరి భూమి తిరుగుతోందని ఎలా నమ్మావు? శాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి నమ్మేవు. శాస్త్రవేత్త చెప్పినది నమ్మి భూమి తిరుగుతోందని నమ్మిన వాడివి శాస్త్రం చెప్పిందని నమ్మి జ్వాలాతోరణం ఉంటుందని ఎందుకు నమ్మలేవు? నువ్వు నమ్మకపోయినంత మాత్రం చేత శాస్త్రం అబద్ధం కాదు. ఎవడు నమ్ముకున్నాడో వాడికి అభ్యున్నతి లేకుండా పోదు. కాబట్టి పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి పెడతాడు. ఒరే, ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు, సద్బుద్ధితో ప్రవర్తించు. నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి, వాటిని తీసేస్తాను, నీకోసం నేను వస్తాను సాయం. ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది. అక్కడ ఏ మంటల తోరణం కింద, చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను. దా, నేను ముందు పెడతాను, నువ్వు నా వెంటరా. ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేస్తాను. తీసేశాను కదా అని మళ్ళీ వచ్చే ఏడాది కూడా వద్దామని పాపాలు మొదలుపెట్టకు. బుద్ధి మార్చుకొని నేను ఇంత నీకు అనుగ్రహించాను కాబట్టి నా అనుగ్రహాన్ని గుర్తు పెట్టుకుని ప్రేమతో నేను చెప్పినట్టు బ్రతుకు. ఇక పైన ఆ మార్పు తెచ్చుకుని జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళొచ్చిన వాడు ఎవరుంటాడో వాడు యమసదనంలో చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అంటే ఈ కార్తీక మాసం మనిషి యొక్క అభ్యున్నతి కొరకు అన్ని అద్భుతమైనటువంటి విశేషాల్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందులో మీరు జాగ్రత్తగా గమనించండి, ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే మిగిలిన మాసముల కన్నా భిన్నంగా కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడం దగ్గర నుంచి, అగ్ని ఆరాధనం దగ్గర నుంచి, ఆ గోశాలకు వెళ్ళి గోవుల్ని పూజ చేయడం దగ్గర నుంచి, దీపాలు పెట్టడం దగ్గర నుంచి, సమస్తమైనటువంటి ప్రాణులకు అనుగ్రహాన్ని కల్పించడం వరకు అన్నీ కూడా ఏ మాసంలో జరుగుతాయంటే ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికే జరుగుతాయి. అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము అసలు ఇక కాలము యొక్క గణన యందు లేదు. ఈ కార్తీక మాసాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఆకలి కొద్దిగా మందగింపుగా ఉంటుంది కాబట్టి నక్తవ్రతం చేయిస్తారు. నక్తవ్రతం అంటే రాత్రుళ్ళు ఎలాగో పొడవుగా ఉండి పగళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి కనుక పగటి పూట ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేస్తారు. అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తించి మార్చి మార్చి ఇంద్రియములను భగవంతుని యొక్క సన్నిధానమునందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాలుగా మనిషిని అనుగ్రహించేటటువంటి విశేషములన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. కార్తీక మాసం శివకేశవుల మధ్య ఏ భేదభావన పొందకుండా ఉండడానికి ఆలమాలమైనటువంటి మాసం. మనం తెల్లవారి లేస్తే ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ, యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ, యథాంతరన్న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అంటాం. విష్ణువు యొక్క హృదయము శివుడు, శివుని యొక్క హృదయము విష్ణువు. ఆ శివకేశవుల మధ్య నేను ఎన్నడూ భేదభావమును పాటింపకుండెదనుగాక. అలా పాటించనటువంటి లక్షణము చేతన ఆయుర్దాయము పెరుగుగాక అని కోరుకుంటాం. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ దామోదర స్వరూపంగా విష్ణు భగవానుణ్ణి కీర్తిస్తాం, త్రయంబక స్వరూపంగా పరమశివుణ్ణి ఆరాధిస్తాం. శివాలయాల్లో అభిషేకాలు అవి విశేషంగా జరుగుతాయి. విష్ణువాలయాల్లో
విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు, తులసి అర్చనలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు విశేషంగా జరుగుతుంటాయి. దామోదరుడు అధిపతి. దామోదర శబ్దం ఎవరికి అన్వయం అంటే దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. ఎవరి యొక్క కడుపు మీద ఆ తులసిమాల ఉంటుందో, ఎవరి యొక్క నడుము త్రాటి చేత కట్టబడిందో ఆయనని దామోదరుడు అంటారు. ఎప్పుడు కట్టబడ్డాడు? పరిపూర్ణావతారంగా వస్తే కట్టబడ్డాడు. పరిపూర్ణావతారం కృష్ణావతారం. ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. అందులో ప్రధానమైనటువంటివి దశావతారాలు. వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపణ, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. 10 అవతారాలు ఆయనవే. 10 అవతారాలు ఆయనవే అయినా అన్ని అవతారముల యొక్క తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణ అవతారం అంటారు. అటువంటి పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ అవతారం. అటువంటి శ్రీకృష్ణ అవతారంలో ఆయన చేసినటువంటి లీలలు అనన్య సామాన్యములు. కల్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రోసే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీవి మృతుని చేసే, తల్లి వెన్నలకురై తను రోలకట్టంగా బాలుడై మద్దుల కూలద్రోసే, ఆ ఆవుల్ని దూడల్ని రక్షించడం కాదు, కేవలముగా వాటిని కాపలా కాయడం కాదు, ఆయన అసలు ఇంకా కనురెప్పలు కూడా సరిగ్గా తెరవడం చేత కానటువంటి పసిపిల్లవాడిగా ఉండగానే పూతనా సంహారం ప్రారంభం చేశాడు. అంత గొప్ప అవతారం కృష్ణావతారం. అటువంటి కృష్ణావతారాన్ని బంధించాలని దుర్యోధనాదులు ప్రయత్నం చేశారు. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనాదులు ఆయన్ని కట్టేద్దాం అనుకున్నారు. కట్టగలిగారా? కట్టలేకపోయారు. కానీ చిన్ని కృష్ణుడుగా ఉండగా కృష్ణుణ్ణి కట్టేస్తానని బయలుదేరినది ఎవరు అంటే యశోద బయలుదేరింది. ఆ యశోద బయలుదేరడం కూడా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భంలో బయలుదేరింది. సుడియుచు గిదుగుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఒక రోజున యశోద చల్ల చిలుకుతోంది. ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చాడు చిన్ని కృష్ణుడు. అమ్మా అమ్మా నాకు పాలి అమ్మా అని చెప్పి నిలబడ్డాడు. అవతల పిల్లలు ఆడుకుంటున్నారు. నేను తొందరగా వెళ్ళిపోవాలి, పాలిస్తావా ఇవ్వవా అని మారాన్ చేస్తుంటే, నిన్న కాక మొన్న పుట్టాడు, ఇవాళ ఏమిటో పెద్ద ఎర్రటి మొహం చేసేసుకుని పెదవులన్నీ అదిరిపోతుంటే ఏదో పాలు ఇవ్వాలట, ఇవ్వకపోతే అక్కడ ఆటలకు వెళ్ళిపోవాలట, పిల్లలందరూ ఎదురు చూస్తున్నారట, ఏదో కొంప మునిగిపోతుందిట, ఏమిటో వీడి ఉద్ధతని చెప్పి నవ్వుకుంటూ యశోద చల్ల చేసుకుంటూ చూస్తోంది. పువ్వుల పొట్లం లాంటి చేత్తో చటుక్కున కవ్వం పట్టుకున్నాడు. ఆయన బలానికి ఆపే లేదు, ఆయన బలం ఎంతటిదో అందరికీ తెలుసు. కానీ ఆమెది మాతృహృదయం. ఆమె అనుకుంది పువ్వుల పొట్లం లాంటి చెయ్య ఉరుసుకుపోతుంది కవ్వానికని కవ్వం ఆపేసింది. కూర్చుని పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇస్తోంది. ఈలోగా అక్కడ పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోతున్నాయి. కడుపారంచను బాలు త్రావని సుతున్ కంజాక్షపీఠమ్ము పైనిడి, పొంగారెడు పాలు దించుటకు నయ్యే గంగ తత్పాలుండెక్కువ కోపంబన వాడిరాకిదది ముత్కంభంబు పోగొట్టి తెంపెడరన్ కుంభములోని వెన్నదిని విద్యాసంకులద్భాష్పుడై. పాలిస్తున్నటువంటి అమ్మ పాలు పొంగిపోతున్నాయని ఆ పిల్లాన్ని తీసి పక్కన పుచ్చుకోబెట్టి గబగబా వెళ్ళి ఆ పొయ్యి మీద ఉన్న పాలు కిందకి దింపుతోంది. ఆ రోజుల్లో దాలి అనేవారు. పిడకలతో పొయ్యి ఏర్పాటు చేసి దాని మీద కుండలో పాలు పెట్టేవారు. సన్నని సెగ మీద చక్కగా పొంగుతూ ఉండేవి. గబగబా దింపడానికి వెళ్ళింది. కోపం వచ్చింది. నాకు పాలు ఇవ్వడం కన్నా నీకు పాలు దింపడం ఎక్కువైపోయిందా అని ఏదో పసిపిల్లవాడి కోపంలో అత్త మీద కోపం దుత్త మీద చూపించారన్నట్టుగా అప్పటి వరకు చల్ల చిలికి చిలికి ఉంది. వెన్నముద్దలు పైకి తేలి ఉన్నాయి. అక్కడే ఉన్న ఓ రాయి తీసి కుండను కొట్టాడు. కుండ పగిలిపోయింది, మజ్జిగ అంతా కారిపోయింది. వెన్నముద్దలు తేలుతుంటే ఓ వెన్నముద్ద చేత్తో పట్టుకున్నాడు. చేత్తో పట్టుకుని ఆ గోడ దాకా వెళ్ళి అక్కడ ఒక రోలు ఒకటి తిరగేసి దాని మీద ఎక్కి నించుని ఓ కోతిని పిలిచి వెన్నముద్ద తినిపిస్తున్నాడు. కానీ అమ్మ వస్తుందేమో, నన్ను పట్టుకుంటుందేమో, దెబ్బలాడుతుందేమో అని ఎక్కడో భయం లేనివాడు, లోకములకు భయాల్ని కల్పించగలిగిన వాడు. భయకృత్ భయనాశన అని విష్ణు సహస్రంలో ఆయనకి పేరు. అసలు లోకాలు భయపెట్టేవాడు ఆయనే, భయాన్ని పోగొట్టేవాడు ఆయనే. ఆయన భయపడిపోయిన వాళ్ళే నటించి అమ్మ ఎక్కడొస్తుందో అని మిథ్యాసంకులద్భాష్పుడై కర్మఫల ప్రదాతయ్యి చేసిన పాపములకు ఫలితాన్నిచ్చి ఏడిపించగలిగినటువంటి పరమాత్మ దొంగ ఏడుపు మొదలెట్టాడు.
ఇలా ఇలా కళ్ళు తుడిచేసుకుంటుంటే ఆ కళ్ళకి పెట్టిన కాటుకంతా చేతులకు అంటుకుపోతే ఆ కాటుకి ఇక్కడ వరకు వచ్చేస్తే దొంగ ఏడుపు ఏడుస్తూ అమ్మ పెట్టిన ముత్యాల సనాలు ఆ పట్టుదట్టి దొంగ ఏడుపు అమ్మ రావట్లేదు లేని మధ్యలో ఆపేసి కోతికి పెడుతున్న వెన్న చూసింది యశోద. ముందటి రోజు గోపకాంతలందరూ వచ్చి నవనీతాన్ని అపహరిస్తున్నారని చెప్తే ఆవిడ నమ్మలేదు. ఇప్పుడు ఏదో లోకంలో ఒక సామెత చెప్తారే, మొగుడు కొట్టాడని కాదు తోడికోడలు తెప్పిందని బాధపడిందని. అలా ఇప్పుడు కృష్ణుడు అల్లరి చేశాడని కాదు, పట్టుకోలేదు యశోద అని అక్కడ ఉన్న గోపకాంతలు అంటారేమోనని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. అందుకని ఆవిడ ఏదో పెద్ద యుద్ధానికి బయలుదేరిన దానిలా ప్రతిజ్ఞ చేసింది. లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలగును తాడనంబె బాలురకును పథ్యంబరయన్ అంది. పిల్లాడు కదా అని ముద్దు చేస్తే పాడైపోతున్నాడు, 2 దెబ్బలు వేస్తే బాగుపడతాడు, అందుకని కొడతాను. అసలు కొట్టడానికి పట్టుకోవాలి కదా ముందు. అందుకని ఆ చీర తీసింది, ఇలా పైకి దోపింది, పమిట కొంగి ఇలా చుట్టూ తిప్పింది, యువతలకి తెచ్చింది, ఆ కొప్పు తీసింది, గట్టిగా ముడేసుకుంది, పువ్వులు ఇలా లోపలికి సర్దుకుంది, ఆ నగలన్నీ తీసింది, ఊగిపోకుండా ఇలా రవికలోకి వేసుకుంది. ఇంకా పిల్లాడి వెంట పరిగెత్తాలి, ఎక్కడ చూస్తే పారిపోతాడో అని చూస్తోంది. చూసేశాడు అమ్మ వచ్చేస్తోందని. చటుక్కన వెలయలోలు తిరగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. కోతికి వెన్నబెడుతున్నటువంటి కృష్ణుడిని చూసేసింది. అమ్మ వచ్చేస్తోందని పరిగెత్తుకెళ్ళిపోయాడు. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన టట్టునని పట్టు అనివీని తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నీననిముని ముట్ట నిచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచు వెడల కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. ఆ ఇంటి నిండా స్తంభాలు పెడుతున్నాడు, స్తంభం చాటున దాక్కుంటున్నాడు. పాపం ఆ యశోద పరిగెత్తుకొస్తోంది, ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది, ఆ స్తంభం చాటున నక్కేస్తున్నాడు. కనపడ్డావు ఎక్కడి నుంచో మధ్యలో ఓసారి చిన్ని ముఖం బయట పెట్టి అమ్మ ఇంకెప్పుడు నేను దొంగతనాలు చేయనమ్మా, వెన్న తీసుకురానమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నేను తిన్నమ్మా, అల్లరి చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. మళ్ళీ యశోద పరిగెత్తుకొస్తోంది, మళ్ళీ పారిపోతున్నాడు. బొడల చెమటలగా ఉత్తరీయము జార తొరుముకున్న విరులు జారిరాల కట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్య పిచ్చమ్మా, అమ్మా నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకోవడానికి మార్గాలు లేవు, అటువంటిది నన్ను పట్టుకుంటానంట ఏమిటమ్మా, వెంట పడితే దొరుకుతానా? కానీ అమ్మా అన్న మాట మాధుర్యాన్ని మొట్టమొదటిసారి జీవితంలో తెలుసుకున్నా. నాకు ఇంతకు ముందు అమ్మా నాన్న తెలియరు. ఆయనకి అమ్మా నాన్న ఏమిటి? ఆయనే లోకమునకు తల్లి తండ్రి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రోణం త్వమేవ సర్వం మమ దేవదేవ. అటువంటి వాడు ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కరిగే ఏ కర్మయుని లేక వెలయినొక్కడికి ని జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నరెడుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో నుద్ది పొందనుందే. ఇంతకుముందు అమ్మ ప్రేమ పాలు తెలియనివాడు మొట్టమొదటిసారి యశోద చన్నుల పాలు తాగాడు కదూ. అమ్మ అన్న మాటకున్న మాధుర్యం తెలుసుకున్నాడు. అయ్య పిచ్చమ్మ, ఒళ్ళంతా చెమట పట్టేసింది, పమిట జారిపోతోంది, కొప్పు ఊడిపోయింది, పువ్వులు రాలి కింద పడిపోతున్నాయి, అయినా నన్ను పట్టుకోవాలని పాపం వస్తోంది, ఇంత ఆయాసపడిపోతోంది, పిచ్చమ్మని నేను ఇంకా బాధ పెట్టలేనని అమ్మకి దొరికిపోయాడు. దొరికిపోతే గూడ పట్టుకుంది. అదృష్టం, కొడదామనుకున్నది కొట్టలేకపోయింది. ఆయన యొక్క సౌందర్యాన్ని చూసింది. భగవంతుని యొక్క సౌందర్యం అలా అంటే అలా ఉంటుంది. చంపేద్దామని వచ్చింది పూతన, ఇంకా ఈవిడ కొడదామనుకుంది అమ్మ ప్రేమతో. సిరిమమ్మం వ్రతకంగ చూచటుకొన ఈ శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి అని పోతన గారు దశమస్కంధంలో చెప్పినట్టుగా గోపికలంతటి వాళ్ళు లక్ష్మీదేవి వస్తోందేమో అనుకున్నారు పూతన వస్తుంటే. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తి దగ్గర పెట్టుకుని నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పెదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నిన్నదలక్ష అంది. కాసిన పాలు తాగరా అబ్బాయి, చంపేస్తాను, నిన్నప్పుడు తెలుస్తుంది నీ వికారం ఏమిటో అనుకుంది. కానీ ఆ చిన్ని కృష్ణుడి అందం చూసి పూతన కూడా పొంగిపోయింది. అటువంటిది కన్న తల్లి యశోద పొంగిపోదు. ఆ ఏడుస్తున్నాడు, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, ఇంకా దొంగతనాలకు వెళ్ళనమ్మా. చూసింది, నిన్ను కొట్టను కానీ ఒరే కట్టేస్తాను రా. ఎందుకని అక్కడ అందరూ చూస్తున్నారు గోపకాంతలు, తన గొప్ప కదూ. ఏరా ఎవరికి దొరకవుట నిన్ను వాళ్ళు ఎవరు పట్టుకోలేకపోయారట.
పట్టెదనది చలము కొనిన పట్టుట బట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుటి ఇలా చూపించింది గోపకాంతాలని. నాకు దొరకవా, చూసావా ఎలా పట్టుకున్నాను, ఇప్పుడు నిన్ను కొట్టను కానీ కట్టేస్తాను రై అని వదిలేసి తాడు తేవడానికి వెళ్ళింది అనుకోండి, ఇక మళ్ళీ దొరకడం. అందుకని అలాగే పట్టుకుంది. అబ్బాయి ఏమనుభవించిందండి యశోద. ఆ మోకాళ్ళ మీద కూర్చుని అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి, గౌరవించి మాట్లాడుతుంది కొడుకుని. ఏమండో కోటేశ్వరరావు గారు అందనుకోండి, అమ్మ కోపం వచ్చిందని గుర్తు. అమ్మలాంటి కోటేశ్వరరావు గారు ఎందుకు ఉంటుంది. అందుకని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్నయు ఇంచుకయ్యను తెలియరట, చోరత్వం ఇంచుకయ్యను నేరరట, దరిద్రిట్టిని ఎతులు కలరే. అబ్బా మీరు శ్రీకృష్ణుల వారా, పాపం మీకు దొంగతనాలు తెలియవే, వెన్న ఎప్పుడు తినలేదే, తీసిన వెన్నంతా నేనే దాచుకుంటున్నానే, నీకు ఎప్పుడన్నా పిడితే కదూ అని ఇన్ని మాటలు చెప్పి ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుని తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. వెడుతోంది ఆ కవ్వానికి తిప్పడానికి ఉపయోగించి పక్కన పడేసిన నలిగిపోయిన తాడు తీస్తోంది, తీసుకొస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ వెడుతోంది, ఇంకో తాడు తీస్తోంది, వదిలేసింది అనుకోండి పారిపోతాడు. ఈ 2 తాళ్ళు ముడియాలి ఎలా. అందుకనే ఆ పిల్లాన్ని ఇలా నడుం చుట్టూ, ఇది కృష్ణుడైతే ఇలా నడుం చుట్టూ చెయ్యేసి 2 ముడేసి మళ్ళీ బొజ్జ చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ ఎంత గొప్ప కొడుకురా నాయనా నా అదృష్టం కొద్దీ పుట్టావురా అంటోంది, మళ్ళీ వెడుతోంది, మళ్ళీ తాడు చేస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అయ్యో ఇన్ని తాళ్ళు ముడేసినా తక్కువైపోతుంది ఏమిటి, పొట్ట కట్టలేకపోతున్నాను ఏమిటని మరిచిపోయింది. అంటే భగవంతుణ్ణి కడతానని కానీ భగవంతుణ్ణి కట్టడానికి ఓ సాధనం ఉందని కానీ అనుకుంటే 2 ముళ్ళు ఉండవు. ఎవరు దాన్ని ఆ తాడు సరిపోదు, ఆయన లొంగాలి. అందుకే అయ్య పిచ్చమ్మా నన్నెవరూ పట్టుకోలేరమ్మా, నన్నెవరూ కట్టలేరమ్మా, కట్టేస్తానని వెంటపడ్డావు, అమ్మతనానికి పట్టాభిషేకం చేస్తున్నా దొరికిపోతున్నానమ్మా అన్నాడు. వేసేసింది బుడి. చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన సిరి కౌగిటిలో చిక్కడు, లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందామంటే చిక్కనటువంటి వాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనకాది యోగుల యొక్క మనస్సులలో దొరకనటువంటి వాడు. చిక్కడు శృతిలతి కావళి, వేదమంత్రముల చేత దొరకనివాడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అమాయకురాలైనటువంటి ఒక గోపిక చేతికి దొరికిపోయాడు అమ్మతనానికి. పట్టుకెళ్ళి రోలుకేసి కట్టేసి, మత్సలేని పరమాత్మ భక్తికి పట్టాభిషేకం చేయడానికి ఆ రోలుని ఈడుస్తూ పాకడంలో ఆ తాడు గట్టిగా ఒరుసుకుని దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర, ఆ తాడు నడువుకి ఒరుసుకుపోతే నడుం చుట్టూ నల్లగా మచ్చపడింది. అలా మచ్చపడితే మచ్చగలిగిన వాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు. అంటే భక్తికి లొంగిపోతాను. మౌనులచే జ్ఞానులచే యోగులచే దాన సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే పురుషోత్తముడు. భక్తియుతుల చేతన్ బోలన్, భక్తుల చేతికి చిక్కినట్టుగా మౌనులకు జ్ఞానులకు యోగులకు దానం చేసేటటువంటి వాళ్ళకి కూడా ఆయన లొంగడు సుమా అని చెప్పడానికి ఒకనాడు ఒక ఆజ్ఞురాలైనటువంటి గోపిక చేతికి దొరికిపోయాడు. అలా తాటి చేత కట్టబడి నడుం చుట్టూ ఉరుసుకుపోయినటువంటి వాడున్నాడే ఆయన దామోదరుడు. అంటే భక్తికి లొంగిపోతాడు. ఒక దీపం పెడితేనే అంత శక్తినిస్తాడా అండి? తులసి దగ్గరికి వెళ్ళి గోవిందా అంటే అంత అనుగ్రహించేస్తాడా అండి? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్తే అలా అనుగ్రహం వస్తుందా అండి అంటావేమో. నీ గుండెలలో భక్తి ఉండాలి, కానీ తాటి చేత కట్టబడి మత్సలేని వాడు మత్స పొందినటువంటి దామోదరుడు అధిపతిగా ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. ఆయనకి నీ గుండెలలో భక్తిని చూసి అనుగ్రహించడం అలవాటు. అందుకే ఆ యోగ నిద్ర చాలించి ఈ కార్తీక మాసంలో నిద్రలేస్తాడు. నీ గుండెలలో భక్తి ఉండాలి తప్ప ఆయన నీ వెంట పరిగెడతాడు, పరమశించిపోతాడు. అందుకే దామోదరుడు అధిపతి అయ్యాడు.